సో ఈరోజు మన యొక్క ధ్యానం అయిన తర్వాత ప్రతిరోజు కూడా మనము జ్ఞానం తెలుసుకుంటున్నాం. ఈరోజు యొక్క జ్ఞానం ఇంట్లో భాగంగా బుద్ధుని జీవిత కథ, ఆ బుద్ధుని జీవితంలో దశలు, ఈ యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. బుద్ధాహుడి యొక్క దశలు, తర్వాత బుద్ధుని యొక్క జీవిత కథ. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి మేడం స్వాతి పొన్నాల గారు ఇప్పటికే జాయిన్ అయి ఉన్నారు మన వేదికకి. సో మేడంకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ మేడం. 1 సెకండ్. అన్మ్యూట్ చేసుకోండి. Thank you వెల్కమ్ so మేడం. much. Thank you so much, sir. Thank you so థ్యాంక్ much, everyone. ఇంత మంచి అవకాశం, ఆపర్చునిటీ ఇవ్వడానికి మీ అందరి ముందు ఆ బుద్ధుడి జీవిత కథ అండ్ బుద్ధుడి దశ అంటే 3 స్టేజెస్ ఆఫ్ బుద్ధాహుడ్ అంటే ఏంటి, దాని గురించి వివరంగా ఇవాళ మనం అందరం తెలుసుకుందాం. మై డియర్ మాస్టర్స్, మాస్టర్స్ నా పేరు స్వాతి. నేను పట్నా బీహార్ లో ఉంటున్నాను అండ్ గత 14 సంవత్సరాల నుంచి పిరమిడ్ మెడిటేషన్ చేస్తున్నాను. పత్రిజీతో 2011లో కలవడం జరిగింది. అప్పటి నుంచి చాలా మెడిటేషన్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. ఆ చాలా లాభాలు దొరికాయి. సో నా లైఫ్ ఇంటెన్షన్ ఒకటే, ప్రతి ఒక్కరికి ధ్యానం చేరాలి. సో అదే సందర్భంగా నా ఒక డిజైర్, బుద్ధుడు అంటే చాలా చిన్నప్పటి నుంచి అట్రాక్షన్ ఉండే. అలా జాబ్ పరంగా గత 2.5 years నుంచి బీహార్ లో పట్నాలో జాబ్ చేస్తున్నాను. సో గత 2.5 years లో 2 times మనం బీహార్ ధ్యాన యజ్ఞం చేశాము. ఈసారి మన బుద్ధగయాలో ఎక్కడైతే బుద్ధుడికి ఆత్మజ్ఞానం దొరికిందో అదే చోట సెప్టెంబర్ 5, 6, 7, 8 సెప్టెంబర్ 3 days మెగా మెడిటేషన్ ప్రోగ్రామ్ చేయబోతున్నాము. సో ఆ ఒక బుద్ధగయ అంటే ఆ ప్రదేశం గురించి మనం అందరం వినే ఉంటాము, కానీ బుద్ధుడి జీవితం గురించి కూడా అందరు వినే ఉంటాం. కానీ పత్రిజీ బుద్ధుడి గురించి అసలు ఏమేమి చెప్పారు, పత్రిజీ స్పీచెస్, తెలుగు స్పీచెస్ నుంచి ఆ తెలుసుకొని, నాకు యాక్చువల్లీ తెలుగు రాయడం రాదు, సో ఐ మేడ్ మై నోట్స్ ఇన్ హిందీ. సో ఆ విజ్డమ్ పత్రిజీ ఏమైతే చెప్పారో బుద్ధుడి గురించి అది మీ ముందు షేర్ చేయడానికి ఇవాళ నేను ప్రయత్నం చేస్తున్నాను. సో ఇట్స్ రిమైండర్, మనందరికీ తెలుసు, కొత్త కాదు, కానీ జస్ట్ టు నో పత్రిజీ ఏం చెప్పారో. సో మై డియర్ మాస్టర్, నేను ఒక స్మాల్ ప్రెజెంటేషన్ షేర్ చేస్తాను. స్టేజెస్ ఆఫ్ బుద్ధాహుడ్, స్టోరీ ఆఫ్ బుద్ధా. పిక్చర్స్ చూడొచ్చు, హిందీ ఇస్ ఫర్ మీ. సో మై డియర్ మాస్టర్స్, బుద్ధుడు జన్మం లుంబిని ప్రదేశం, నేపాల్లో 2500 years ముందు ఆయన పుట్టారు. ఒక పుట్టుకతోనే ఆయన ఒక రాజకుమారుడు, వాళ్ళ తల్లిదండ్రులు రాజులు. సో అప్పటి నుంచి చాలా అంటే పువ్వులాగా అంత ప్రేమగా వాళ్ళ తండ్రులు సిద్ధార్థ గౌతమ్ ని చూసుకున్నారు. ఎప్పుడైతే బుద్ధుడు పుట్టాడో అప్పుడు చాలా ఆస్ట్రాలజర్స్ ఏం చెప్పారంటే, ఈ మీకు ఒక అద్భుతమైన అబ్బాయి, ఒక గ్రేట్ సోల్ మీ ఇంటికి రాబోతున్నాడు. ఐదర్ ఈ అబ్బాయి అయితే చక్రవర్తి రాజా అవ్వచ్చు, లేకపోతే ఒక గొప్ప యోగీశ్వరుడు అవ్వచ్చు అని 2 possibilities వాళ్ళు షేర్ చేశారు. అదే సందర్భంలో అసిత ముని గారు కూడా రాజు దగ్గరకు వచ్చి అబ్బాయిని చూసి ఏడ్చారు. ఎంత గొప్ప ఆత్మ, ఇంత గొప్ప సోలు
ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందుతుందో ఆ సమయంలో నేను ఉండనే అని ఆయన బాధపడ్డాడు, ఏడ్చాడు. సో ఇలా ఆయన 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 జన్మం అప్పుడే ఎందరో ఆ ఆ, గొప్ప ఆ, రిషీసు ప్రిడిక్ట్ చేశారు ఏంటిదంటే బుద్ధుడు అంటే ఒక గొప్ప ఆత్మ, ఈ భూమండలం మీద ఒక గొప్ప పని చేయడానికి వచ్చారని అందరూ ముందు నుంచే ఆ చెప్పారనమాట. సో ఈ విషయాలు తెలుసుకొని బుద్ధుడు వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడంటే, లేదు లేదు నా కొడుకుని నేను ఆ ఒక పెద్ద గొప్ప రాజుగా తయారు చేయాలని ఒక రాజుకు సంబంధించిన ప్రతి విద్యని ప్రతి నాలెడ్జ్ ని ఆయనకి ఆ ఆ ఆ రాజమహల్ లోపటనే ఇచ్చారు. బయటికి ఎప్పుడు వెళ్ళడానికి అవకాశాలు ఇవ్వలేదు. బుద్ధుడికి ఎలా అంటే ఎంత పెద్దగా అయినా కూడా ఆ ఆ ప్యాలెస్ లోనే ఉండేవాడు, ఎప్పుడు బయటికి వెళ్ళకపోకుండా. వాళ్ళ నాన్న ఎలా ఆర్టిఫిషియల్ లైఫ్ క్రియేట్ చేశాడు. బుద్ధుడి మనసులో ఎప్పుడు వైరాగ్యం రావద్దు, ఎప్పుడు దుఃఖాన్ని దుఃఖం అంటే ఏంటిది, మనిషి జీవితంలో దుఃఖం ఆ అనేది ఆ విషయాన్ని ఆయనకి అనుభూతి కలగొద్దని ఆయన తగిన ప్రయత్నాలు చేశాడు. అండ్ చేసి ఆ ఉషాజీ తగిన ప్రయత్నాలు చేశాడు. అండ్ చేసిన తర్వాత సారీ ఎస్. సో బుద్ధుడు వాళ్ళ నాన్న తగిన ప్రయత్నాలు చేశాడు. ఆ బుద్ధుడికి ఆ దుఃఖం తెలియొద్దు, ఆ ఎప్పుడు ఆయనకి సుఖ అనుభూతి కావాలని. ఎప్పుడైనా ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆ ఎవరికైనా రోగం ఉన్నా, లేకపోతే ముసలి వాళ్ళైనా ఎవరైనా చచ్చిపోతారైనా ఇలాంటివి ఏ విషయాలు బుద్ధుడి కళ్ళ ముందు తీసుకొచ్చేవారు కాదు. దానివల్ల బుద్ధుడికి ఎప్పుడూ అనిపించేది అన్ని బయట బాగానే ఉన్నాయి, అన్ని బాగా నేర్చుకుంటున్నాను, అంత బాగానే ఉంది, కానీ ఏదో మిస్సింగ్ ఉంది నా లైఫ్ లో అని ఆయన మనసులో బాధపడిపోయేవాడు. బయట చాలా బాగా అందరితో బిహేవ్ చేసేవాడు, తక్కువ మాట్లాడేవాడు, చాలా మంచిగా మాట్లాడేవాడు, అన్ని బయట ప్రపంచంలో బాగానే ఉన్నాయి, కానీ ఆయన అంతరంగంలో ఆయన మనసులో ఎప్పుడు ఒక బాధ అనేది ఉండేది. ఏమని అంటే ఏదో చేయడానికి వచ్చాను ఈ భూమి మీద, కానీ ఇంకా నేను చేయలేకపోతున్నానే, ఇంకా నా పని ఇంకా స్టార్ట్ అవ్వలేదని ఒక బాధ ఆయన మనసులో ఎప్పుడు ఉండేదన్నమాట. బుద్ధుడికి పెళ్లి కూడా జరిగింది, చిన్న బాబు కూడా పుట్టాడు, కానీ ఒక డిస్సాటిస్ఫాక్షన్, ఏదో ఇంకా తెలియలేదే అని ఒక బాధ. ఒక రోజు బుద్ధుడు వాళ్ళ నాన్నకి తెలియకుండానే నగర దర్శనానికి వాళ్ళ సారథితో వెళ్ళిపోతాడు. బయట ఏదైతే వాళ్ళ నాన్న ఆయన కంటికి పడొద్దో అవి ఆపారో అవన్నీ మూడు విషయాలు బుద్ధుడు కండ్లారా చూశాడు ఫస్ట్ డేనే. ఒక రోగిని, ఒక ఒక ముసలి మనిషిని, ఒక ఒక డెడ్ బాడీని, ఇలా ఆ మూడు చూసి బుద్ధుడు చాలా ఆశ్చర్యపోయాడు, అసలు ఇదంటే ఏంటిది అని. అప్పుడు ఆ రథసారథి ఏమంటాడంటే, ఇదంతా నిజమే కదా, అందరితోనే జరుగుతుంది, నాతో జరుగుతుంది, మీతో జరగబోతుంది. నేను నేను ఒక రోజు రోగిగా మారతాను, నేను ఒక రోజు ముసలాడిలాగా ఉంటాను, నేను ఒక రోజు చచ్చిపోతాను, ఇది మీతోని కూడా జరిగే విషయమే కదా, కొత్తగా ఏం లేదు కదా అని చెప్తే బుద్ధుడు అంటాడు, ఇలాంటి దుఃఖమయ జీవితం నుంచి బయటపడడానికి ఇంకేమైనా మార్గం లేదా అని బుద్ధుడు సవాల్ చేస్తాడు. అప్పుడు ఆ బుద్ధుడు ఆ బుద్ధుడు ఆ సమయంలో ఉన్నప్పుడు, అదే సమయంలో ఒక సన్యాసి అక్కడి నుంచి ఆ వెళ్ళేటప్పుడు ఆ రథసారథి ఏమంటాడంటే, ఆ సన్యాసిని అడగండి, ఆయనకి ముక్తి గురించి అన్ని తెలుసు ఏమో అని అంటాడు. అప్పుడు ఆ బుద్ధుడు ఏమంటాడంటే, ఆ సన్యాసిని మన దగ్గరికి రేపు పిలువండి, ఆయనతో మాట్లాడాలని చెప్తాడు. నెక్స్ట్ డే సన్యాసి బుద్ధుడిని కలిసినప్పుడు బుద్ధుడు అంటాడు, అసలు మీ ఫేస్ లో ఇంత ఆనందం ఎలా ఉంది, అసలు మీరు ఏం సాధన చేశారు నాకు చెప్తారా అన్నప్పుడు ఆ ఆ సన్యాసి ఏమంటాడంటే, ఇంకా నేను పూర్తి ఆనందం నాకు దొరకలేదు, కానీ ఆనందం దొరుకుతుందని ఒక నమ్మకం ఏంటిదంటే, ఎందరికో ఆనందం దొరికిందని నేను విన్నాను, నేను కూడా అదే వెతుకుతూ ప్రయాణం చేస్తున్నాను, ఇంకా నాకు దొరకలేదు అని ఆ ఆ చెప్తాడు. అప్పుడు బుద్ధుడు ఆ ఆ సన్యాసి దగ్గర ఎన్ని గురువుల రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో
ఆ బుద్ధుడు ఆ సన్యాసి దగ్గర అంతా ఇన్ఫర్మేషన్ తీసుకొని నెక్స్ట్ డేనే వెంటనే ఆ ఆ ప్యాలెస్ వదిలేస్తాడు కంప్లీట్ గా. ఎందుకు వదిలేస్తాడంటే సత్యం తెలుసుకోవడానికి. ఈ మనుష్య జీవితంలో దుఃఖాలు ఎందుకు ఉన్నాయి, దుఃఖం నుంచి బయటపడడానికి ఏమైనా మార్గం ఉందా, ఆనందంగా మనిషి ఎలా బతకొచ్చు, ఈ విషయాలు తెలుసుకోవడానికి బుద్ధుడు ఇల్లుని వదిలి పెట్టాడు. ఏ గురువుల గురించి సన్యాసి చెప్పారో ఒక 1 by 1 ఆ గురువుల దగ్గరికి బుద్ధుడు విజిట్ చేశారు. దాంట్లో ఉదారక్ రామపుత్ర అలార్కలం లాంటి మాస్టర్స్ కూడా ఉండేవారు. వాళ్ళు చెప్పిన ప్రతి విద్య, ప్రతి ముద్ర, ప్రతి ఆసనం, ఆ ప్రాణాయామం, ప్రతి ఒక్కటి వాళ్ళు ఏది చెప్పారో అన్ని బుద్ధుడు చేశాడు. ఇలా 5.5 సంవత్సరాల వరకు బుద్ధుడు గురువులు చెప్పిన మంత్రాలు, తంత్రాలు, అన్ని విద్యలు చేసినా కూడా బుద్ధుడికి అసలు ఏం ఫలితం లభించలేదు. అసంతోషం అనేది ఆయన మనసులో ఉండిపోయింది. ఏదైతే తెలుసుకోవాలని ఇంకా అనుకున్నాడో ఆ ఇంకా దొరకలేదే అని ఒక బాధ ఆయన మనసులో ఉండిపోయింది. ఇలాంటి బాధతో, అసంతోషంతో బుద్ధుడు ఏం డిసైడ్ చేస్తాడంటే ఇంకా ఏ గురువు వద్దు, మనం సొంతంగానే సాధన చేసుకుందామని కఠిన సాధన చేయాలని సంకల్పం తీసుకుంటాడు. శరీరం మొత్తం చావు ఆ, చావు స్థితి వరకు వచ్చే, అంటే ఎంత వీక్ గా బుద్ధుడు అయ్యారు. ఎముకలు కనపడుతున్నాయి, బోన్స్. అలాంటి స్టేజ్ లో వచ్చినా కూడా బుద్ధుడు కంటిన్యూస్ సాధనలో ఉన్నారు. అలాంటి సమయంలో ఒక సుజాత అనే లేడీ అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆవిడ అందరి బుద్ధుడు ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ ని చూసి అంటారు, మీరేమన్నా పిచ్చి వాళ్ళు అయ్యారా, అసలు శరీరమే లేకపోతే మీరు సాధనలో ఎలా సక్సెస్ పొందుతారు, శరీరం అనేది చాలా ఉపయోగం అయ్యేది, దాన్ని బాగా చూసుకోవాలి, దానికోసం ఆహారం అంటే చాలా అవసరం అని మిడిల్ పాత్ గురించి సుజాత చెప్తారు. బుద్ధుడు వెంటనే అర్థం చేసుకొని ఖీరు పాయసం ఏదైతే సుజాత ఇచ్చారో తిన్నారు. ఎప్పుడైతే ఆ సుజాత ఇచ్చిన పాయసం బుద్ధుడు స్వీకరించి తింటారో అప్పుడు వాళ్ళ 5 ఫ్రెండ్స్ బుద్ధుడి మీద కోపం చేస్తారు. బుద్ధుడు ఒక భోగ విలాసిగా మారిపోయాడు, ఈయనతో మనం ఉంటే మన సాధనలో మనం ఇంకా వెనుకపడిపోతాము అని బుద్ధుడిని వాళ్ళ ఫ్రెండ్స్ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇప్పుడు బుద్ధుడు ఆలోచిస్తాడు ఏంటిదంటే ఇంకా నేను సొంతంగా ఒక్కడినే ధ్యానం సాధన చేసుకుంటాను అని ప్రశాంతంగా చెట్టు కింద వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు బుద్ధుడు మనసులో ఒక సవాల్ వస్తుంది. ఏంటిదంటే చిన్న ఉన్నప్పుడు అసలు నేను అందరి ఆస్ట్రల్ మాస్టర్స్ ని చాలా మంచిగా చూసేవాడిని, మాట్లాడేవాడిని, నాకు థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ చాలా బాగా అయ్యేటివి. ఇప్పుడు అసలు ఎందుకు ఇవన్నీ నాకు గుర్తుకు రావడం లేదు, ఎందుకు వాళ్ళతో నేను మాట్లాడలేకపోతున్నాను, ఎందుకు నేను థర్డ్ ఐ మాస్టర్స్ తో అంటే డివైన్ మాస్టర్స్ ని థర్డ్ ఐ తో చూడలేకపోతున్నాను, అసలు ఆ చిన్నప్పుడు అంత బాల్యావస్థలో నేను ఏ మంత్రాలు చదివాను, ఏ ప్రాణాయామాలు చేశాను, ఏ సాధన చేశాను, అసలు నాకు ఏం తెలియకుండానే అంత బాగా నేను థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ తో అందరితో ఆస్ట్రల్ మాస్టర్స్ తో మెసేజెస్ రిసీవ్ చేసుకోవడం జరిగింది అంటే దీని అర్థం ఏంటిదంటే నేను అసలు ఏం చేసే అవసరమే లేదు. బాల్యావస్థలో నేను ఏం చేయనప్పుడు నాకు ఇంత అద్భుతమైన నాలో ఒక శక్తి ఉంది అందరితో మాట్లాడేది కనెక్టివిటీతో. సో ఇప్పుడు లేదంటే నేను ఇవన్నీ ఏదైతే చేస్తున్నానో అవన్నీ చేసే అవసరమే లేదు అని బుద్ధుడు సొంతంగా రియలైజ్ అవుతాడు. అప్పుడు బుద్ధుడికి ఒక విషయం ఏం అర్థం అవుతుందంటే చిన్నప్పుడు నేను ఒక సహజమైన సరళమైన స్వభావంతో ఉన్నాను, ఒక శిశు అవస్థలో ఉన్నాను. శిశు అవస్థలో మనం ఎక్కువ పాస్ట్ అండ్ ఫ్యూచర్ లో ఉండము, ప్రెసెంట్ మూమెంట్ లో ఉంటాము. చాలా క్యూరియాసిటీతో ఒక ఎంతో ఆ, ఆ, తెలుసుకోవాలని ఉత్సాహంతో చిన్నపిల్లలు ఉంటారన్నమాట. అలాగే ఆ బుద్ధుడికి అర్థమైంది ఏంటిదంటే జీసస్ క్రైస్ట్ అంటారు, ఇన్ ఆర్డర్ టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ బీ లైక్ అ చైల్డ్. అదే విషయం బుద్ధుడికి అర్థమైంది. నేను ఇప్పుడు మళ్ళీ చిన్న బాబులాగా ఒక శిశు అవస్థలో వెళితేనే ధ్యాన సాధన అనేది నాకు నిజంగానే అర్థమవుతుందని ఆయన ఇంటర్నల్ గా రియలైజ్ అయ్యి కళ్ళు మూసి శ్వాస మీద ధ్యాస మొదలు పెట్టాడు బుద్ధుడు. చాలా ఆ సైలెంట్ ఆబ్జర్వేషన్స్ లో స్లోలీ బుద్ధుడికి థర్డ్ ఐ ఓపెన్ అయ్యి గత జన్మలు
చూడడం బుద్ధుడు మై డియర్ మాస్టర్స్. ఇలా ఆనాపానసతి ద్వారా బుద్ధుడికి ఒకే రోజు ఒకే రాత్రి 7.5 అవర్స్ 7.5 గంటల్లో బుద్ధుడికి ఆత్మజ్ఞానం పూర్ణిమ రోజు బుద్ధ పూర్ణిమ రోజు జరిగింది. ఆ మొత్తం రాత్రిలో 7.5 గంటల్లో ప్రతి ఒక్క 2.5 అవర్ 2.5 అవర్స్ ని 1 ప్రహర్ అంటారు హిందీలో. సో ప్రతి 2.5 గంటల్లో వేరే వేరే అనుభవాలు బుద్ధుడికి జరిగాయి. దాని గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ 2.5 అవర్స్ లో బుద్ధుడికి జన్మ పరంపర గురించి తెలిసింది. నెక్స్ట్ 2.5 అవర్స్ లో బుద్ధుడికి కర్మ పరంపర గురించి తెలిసింది. థర్డ్ 2.5 అవర్స్ లో బుద్ధుడికి దుఃఖానికి మూల కారణం అసలు ఏంటిది, దుఃఖాన్ని నుంచి బయటపడడానికి అష్టాంగ మార్గం అంటే ఎంత ఉపయోగం ఉంటుందో మనిషికి, దాని గురించి బుద్ధుడు స్వయంగా రియలైజ్ అయ్యాడు. బుద్ధుడు ఫస్ట్ 2.5 అవర్స్ లో జన్మ పరంపర గురించి తెలుసుకున్నాడు. అసలు జన్మ పరంపర అంటే ఏంటి? బుద్ధుడు ఏం చూశాడంటే ఎన్నో జన్మలు ఒక స్త్రీ లాగా పుట్టాడు, ఎన్నో జన్మల పురుషుడిలాగా పుట్టాడు, ఎన్నో జన్మలు నల్ల శరీరం బ్లాక్ బాడీ లాగా పుట్టారు, ఎన్నో జన్మలో వైట్ బాడీ, అలా డిఫరెంట్ వేరే వేరే బాడీ టైప్స్ లో పుట్టారు, వేరే వేరే అనుభూతిలు పొందారు బుద్ధుడు. ఇలా జన్మ పరంపర గురించి బుద్ధుడికి అర్థమైంది. నెక్స్ట్ 2.5 అవర్స్ లో కర్మ పరంపర అంటే ఒక కర్మ చేస్తే దాని ఫలితం ఎలా ఉంటది, ఒక జన్మలో తప్పు కర్మ చేస్తే వేరే జన్మలో తప్పు ఫలం ఎప్పుడు దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, ఒక జన్మలో మంచి కర్మ చేస్తే దాని ఫలితము మంచి ఫలితం ఎలా దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుంది అని కళ్ళారా బుద్ధుడు చూశాడు. ఇలా బుద్ధుడికి లా ఆఫ్ కర్మ సిద్ధాంతం, కర్మ అండ్ కర్మఫల గురించి చాలా వివరంగా ఆయనకి అర్థమైపోయింది. ఇప్పటికి లాస్ట్ లో ఏమర్థమైందంటే, ఓకే నేను జన్మలు తీసుకుంటున్నాను, కర్మలు చేస్తున్నాను, అజ్ఞానంలో ఎన్నో కర్మలు మూట కట్టుకొని వస్తున్నాను, ఈ కర్మల నుంచి ముక్తి ఎలా, ఈ జన్మల నుంచి ముక్తి ఎలా అంటే జన్మరాహిత్య స్థితి, కర్మరాహిత్య స్థితి, అసలు ముక్తిని నేను ఎలా పొందాలి, ముక్తి పొందడం అసలు సాధ్యమా కాదా అని బుద్ధుడు తెలుసుకున్నాడు. ఆ బుద్ధుడు తెలుసుకునేటప్పుడు బుద్ధుడికి 8 ఫోల్డ్ పాత్ అంటే 8 విషయాల్లో మనుషులు జాగ్రత్తగా ఉంటే వాళ్ళు దుఃఖంలో ఇరుక్కుపోకుండా దుఃఖం నుంచి ముక్తిలో ఉంటారని బుద్ధుడు చెప్పారు. అసలు అవి 8 పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే రైట్ అండర్స్టాండింగ్, రైట్ వరల్డ్ వ్యూ, మనం చూసే విధానం, మన చూపు అనేది కరెక్ట్ గా ఉండాలి. పత్రిజీ ఎప్పుడు అంటూ ఉంటాడు, వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. ఇది ఒక ఫస్ట్ టైప్ ఆఫ్ థింకింగ్. కొందరు కంప్లైనింగ్ యాటిట్యూడ్ లో ఉంటారు, నా వల్ల నా లైఫ్ అంతా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంది, వేరే వాళ్ళు మంచిగా మనల్ని చూసుకుంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, వేరే వాళ్ళు మనల్ని కోపంగా చూస్తే మనం బ్యాడ్ గా ఫీల్ అవుతాం. అంటే మన లైఫ్ అనేది వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది, వేరే వాళ్ళు వల్ల మనం ఇంపాక్ట్ అవుతున్నామని ఒక విక్టిమ్ స్టేజ్ లో, కంప్లైంట్ స్టేజ్ లో మనం ఉంటాం. సో ఇక్కడ రియల్ బుద్ధ స్టేట్ అంటే కంప్లీట్ సెన్స్ ఆఫ్ అవేర్నెస్ అండ్ రెస్పాన్సిబిలిటీ. నా జీవితాన్ని కోసం నేనే రెస్పాన్సిబుల్, వేరే ఎవరు కాదు. నా హ్యాపీనెస్ కోసం కూడా నేనే నాదే రెస్పాన్సిబిలిటీ, నా సాడ్నెస్ కోసం కూడా నాదే రెస్పాన్సిబిలిటీ. అంటే నా కర్మల వల్లనే నేను ఇవన్నీ అనుభూతి చెందుతున్నాను, వేరే ఎవ్వరు కారణం కాదు అని కంప్లీట్ గా ఒక అవగాహన తెలుసుకోవడమే ఒక బుద్ధుడి స్టేట్. ఎప్పుడైతే మన మనసులో ఒక కంప్లైనింగ్ స్టేట్ ఉందో, మనకి ఒక వేరే వాళ్ళ మీద కోపము, ఒక కంప్లైంట్ ఉందంటే ఇంకా మనం రియల్ గా బుద్ధుడుగా మనం మారలేదని దాని అర్థం. సెకండ్, రైట్ సంకల్పం. చాలా సమయంలో మనం అనుకుంటూ ఉంటాం, నేనే బాగుపడాలి, నా ఫ్యామిలీ, నా ఇల్లు, నా వాకిలి అంతా మన చిన్న
చిన్న చూపు, చిన్న ఆలోచనలతో చిన్న చిన్న సంకల్పాలు ఉంటాయి. అందరూ బాగుపడాలి, అందరూ మంచిగా ఉండాలి, సర్వే జన సుఖినో భవంతు, అలాంటి పెద్ద ఆలోచనతో మనం ఉండమన్నమాట. ఎప్పుడైతే చిన్న ఆలోచన, చిన్న సంకల్పాలు, లిమిటెడ్ టు సెల్ఫ్ ఉన్నప్పుడు కూడా మనం దుఃఖాలని అనుభవిస్తూ ఉంటాం. థర్డ్, రైట్ స్పీచ్. మంచిగా మన వాక్క్షేత్రం కరెక్ట్ గా ఉండాలి. ఫోర్త్, రైట్ యాక్షన్స్. ఫిఫ్త్, రైట్ లైవ్లీహుడ్. సిక్స్త్, రైట్ కాన్సన్ట్రేషన్, రైట్ ఫెయిత్ అండ్ రైట్ మెడిటేషన్. ఇలా ఆల్ 8 డిఫరెంట్ పార్ట్స్, డిఫరెంట్ డిఫరెంట్ విషయాల్లో మనం కరెక్ట్ గా ఉంటేనే దుఃఖం నుంచి మనం ముక్తిలో ఉంటాం. మనం కరెక్ట్ అయిన మెడిటేషన్ చేయకపోయినా, మనలో ఒక కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత లేకపోయినా, మనలో ఒక శ్రద్ధ లేకపోయినా, మన మన పని, మనం ఏవైతే డబ్బులు సంపాదించుతున్నామో అది ఏ విధంలో మనం సంపాదించుతున్నామో, మనం మాటలు మాట్లాడుతున్నాం కానీ కర్మలు మన కరెక్ట్ గా ఉన్నాయా లేవా, మనం ఎలా మాటలు మాట్లాడుతున్నాం, మన సంకల్పాలు ఎలా ఉన్నాయి, మన ఆలోచించే విధానాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ విషయాల వల్ల మన జీవితంలో సుఖం వస్తుందా, దుఃఖం వస్తుందా అని ఇవన్నిటి విషయాల మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. సో బుద్ధుడు క్లియర్ గా ఇవన్నీ తెలుసుకున్నాడు. ఈ ఈ ప్రాసెస్ లో బుద్ధుడు ఏం చూసాడంటే, ఎన్నో జన్మలు ఆయన ఒక అరిహంత్ లాగా ఈ భూమి మీద వచ్చాడు. ఎన్నో జన్మలు ఆయన ఒక బోధిసత్వ లాగా వచ్చాడు. ఎన్నో జన్మలు ఆయనే బోధిసత్వలా వచ్చిన తర్వాత ఈ జన్మలో ఆయనే ఒక బుద్ధ లాగా పుట్టాడని ఆయన సొంతంగా రియలైజ్ అయ్యాడు. ఇప్పుడు ఎన్నో జన్మలు అరిహంతుడుగా పుట్టాడంటే, అరిహంతుడు అంటే ఎవరు? అరిహంతుడు అంటే ఎవరైతే వాళ్ళ మనసులో ఉన్న తమోగుణ, రజోగుణ, సతోగుణ అంటే కా కామ, క్రోధ, లోభం, మోహం అన్ని విషయాల మీద వాళ్ళలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ ని వాళ్ళు తెలుసుకొని దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి, మనలో సొంతంలో ఉన్న అవగుణాల నుంచి మనం బయటపడి దాని నుంచి మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు, మంచివి మనం డెవలప్ చేసుకుంటాము ఇంటెన్స్ మెడిటేషన్ ద్వారానే. అప్పుడే మనం అరిహంత్ అంటాము. అరిహంత్ దశలో వస్తాము. అరి అంటే దుష్మన్, శత్రువు. హంత్ అంటే చంపడం, మనలో ఉన్న శత్రువుల్ని చంపడం, దాని మీద విజయం సాధించడం అంటేనే అరిహంత్ దశ. దాని అర్థం ఏంటిదంటే, మనం ఎప్పుడైతే ఇంటెన్స్ మెడిటేషన్ చేస్తామో ఇప్పుడు మనం అరిహంత్ లాగా మారగలుగుతాము. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇప్పుడు బోధిసత్వ అంటే ధ్యానం. చాలా మీకు అర్థమైపోయింది, ధ్యానం వల్ల లాభాలు కూడా అర్థమైపోయాయి. ఎందరో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీలో ఉన్న ఆనందం, మీలో ఉన్న హ్యాపీనెస్ చూసి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, అడుగుతారు, అరే నీకు ఎంతో బాధగా ఉండేవాడు, నువ్వు ఎంత హ్యాపీగా ఎలా ఉన్నావు, మాకు కూడా చెప్పవా, అసలు సీక్రెట్ ఏంటిది, అసలు ఏంటిది అని అందరూ అడుగుతారు. ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాళ్ళ ఫేస్ మీద, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మీద, వాళ్ళ మాటల్లో ఒక డిఫరెంట్ షైన్, డిఫరెంట్ అట్రాక్షన్ మనుషులు చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు. అప్పుడు మనం మన దగ్గరకు వచ్చిన వాళ్ళని మనం చాలా ప్రేమగా మెడిటేషన్ గురించి చెప్పి, నేను మెడిటేషన్ చేస్తున్నాను, మీరు కూడా చేయండి, నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేటివి మెడిటేషన్ వల్ల పోయాయి, మీరు చేస్తే మీకు కూడా పోతాయని ఒక ఇన్స్పిరేషన్ గా వాళ్ళకి ధ్యానం చెప్పడం, ధ్యానంలో కూర్చోబెట్టడం, అలా ధ్యానం గురించి వాళ్ళలో ఒక ఉత్సాహం క్రియేట్ చేయడమే బోధిసత్వ. అలా కొన్ని జన్మలు మనము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడే మనము ధ్యానం చెప్తాం అనమాట. లాస్ట్ స్టేజ్ బుద్ధ అంటే కంప్లీట్ గా మనం ఎన్ని జన్మలు తీసుకున్నామో ఆ జన్మల కర్మల నుంచి ముక్తి పొందాలంటే, ఆ జన్మల నుంచి ముక్తి పొందాలంటే, అంటే జన్మరాహిత్య స్థితి, కర్మరాహిత్య స్థితిని పొందాలంటే, మనం ఈ భూమండలములో ఎందరు మనుషులు ధ్యానాన్ని కోరుకుంటున్నారో, ధ్యానాన్ని ఎత్తుకుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ధ్యానం చెప్పడమే ఒక రియల్ బుద్ధ. వసుదేవ కుటుంబకం, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి నా ఫ్యామిలీ వాడు అలా భావించి వాళ్ళ దగ్గర సొంతంగా ఎఫర్ట్స్ పెట్టి, మీ ఊరు, మీ ప్రదేశం మీద, మీ జిల్లా, మీ మండల, మీ స్టేట్
అలా ప్రతి చోట వెళ్ళి వీలైతే అవుట్ ఆఫ్ ఇండియా కంట్రీస్ విజిట్ చేసి కొత్త వాళ్ళకి ధ్యానంలో తీసుకురావడానికి ఏ ప్రయత్నాలు మీరు చేస్తారో వాళ్ళని బుద్ధ అని మనం డిఫైన్ చేసుకోవచ్చు, బుద్ధా స్టేట్ అని. అప్పుడే మనం రియల్ గా ముక్తి మార్గాన్ని పొందుతామన్నమాట. ఇలా బుద్ధుడికి కంప్లీట్ గా బుద్ధుడి దశల గురించి అర్థమైంది. ఇప్పుడు బుద్ధుడు ఆత్మజ్ఞానం తర్వాత చాలా దీర్ఘంగా ఆలోచనలో పడిపోయారు. ఏంటిదంటే, నాకు ఈ ధ్యానం తెలుసుకోవడానికి, ధ్యానం వల్ల లాభాలు తెలుసుకోవడానికి 5.5 కన్నా ఎక్కువ సంవత్సరాలు సమయం పట్టింది. నాలాగా ఎందరికీ ఇంత త్యాగము, సమర్పణ, ఈ ఈ మెడిటేషన్ తెలుసుకోవాలని తపన ఎందరికి భూమి మీద ఉంది అని ఆలోచిస్తే దూరంగా బుద్ధుడికి కళ్ళ అంటే ఎవరు ఐడియా రాలేదు అసలు ఎవరు నాలాగా ఇలా మెడిటేషన్ లో ఇంట్రెస్ట్ తీసుకుంటారని. సో ఇది ఆలోచించి బుద్ధుడు చాలా బాధపడిపోతాడు. అసలు ఈ భూమి మీద ఎవరికి ఇంట్రెస్టే లేదు ధ్యానం. అలాంటప్పుడు నేను సొంతంగా ఒక్కడిని ఆత్మజ్ఞానం పొందితే దాని లాభం ఏంటిది? ఈ భూమండలం మొత్తం దుఃఖంలోనే ఉన్న తర్వాత నేను ఒక్కడు సుఖంలో ఉంటే దాని ఆనందం ఏంటిదని బుద్ధుడు ఆలోచించి బాధపడతాడు. అప్పుడు ఎస్ట్రల్ మాస్టర్స్ వచ్చి ఏం చెప్తారంటే, ఎందుకు మీరు సాడ్ గా ఉన్నారు? మీలో ఒక అపారమైన శక్తి ఉంది. మీరు సొంతంగానే లక్షల మందికి మీరు ధ్యానం చెప్తారు. ఆ మీరు చెప్పకపోతే అసలు వాళ్ళకి తెలియకపోతే మీలాగా ఒక్కరు కూడా ధ్యానంలో రారు. ఒకవేళ వాళ్ళు సొంతంగా ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు మీలాగా సక్సెస్ అవుతారని ఒక గ్యారంటీ లేదు. మీలాగా వాళ్ళకి ధ్యాన సాధన, సైన్స్ ఆఫ్ మెడిటేషన్ వాళ్ళు సొంతంగా తెలుసుకుంటారని ఒక గ్యారంటీ లేదు. దాని అర్థం ఏంటిదంటే, మీరు ఇప్పటి నుంచే ధ్యాన ప్రచారం మొదలు పెట్టాలి. ఎందుకంటే వేరే వాళ్ళు అర్థం చేసుకొని ఇంత బాగా మీలాగా చెప్పగలుగుతారా లేదా వాళ్ళకి అని గ్యారంటీ లేదు. ఈ భూమండలం మొత్తాన్ని ధ్యానమయం చేయాలంటే మీరు వెంటనే ధ్యాన ప్రచారంలో ముందు అడిగేయాలని బుద్ధుడికి ఆస్ట్రల్ మాస్టర్స్ చెప్పారు. మై డియర్ మాస్టర్స్, ఎప్పుడైతే ఏ రియల్ మాస్టర్ కి ఎన్లైట్మెంట్ అవుతుందో వాళ్ళు ఎప్పుడు వెనక చూడరు. వాళ్ళు ముందు చూపు చూస్తూ వాళ్ళు ధ్యాన ప్రచారంలో మునిగిపోతారు. అలాగే మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు 1979 లో ఆయనకి ఆత్మజ్ఞానం దొరికిన తర్వాత ఆయన వెంటనే ఈ భూమండలం మొత్తాన్ని ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు చేయడానికి ఆయన కృషి చేయడం మొదలు పెట్టాడు. దాని వల్లనే ఇవాళ 40 కన్నా ఎక్కువ సంవత్సరాల తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మనం అందరం ఒక పిఎస్ఎస్ఎం మాస్టర్స్ లాగా మనం అందరం తయారయ్యాము పత్రిజీ కృషి వల్ల. సో అలాగే కృషి బుద్ధుడు కూడా 2500 సంవత్సరాల క్రితం చేశారన్నమాట. సో బుద్ధుడికి ఇలా క్లారిటీ వచ్చి ఆయన ప్రచారానికి ముందు వెళ్ళాడు. ఇప్పుడు మనం తెలుసుకుందాము, ఎప్పుడైతే ఆయన ప్రచారంకి వెళ్ళడానికి అనుకున్నప్పుడు ఎవరికి చెప్దామా ఇంత అద్భుతమైన విషయం అన్నప్పుడు ఆయన మనసులో ఫస్ట్ ఆయన గురువులు గుర్తుకొచ్చారు. గురువుల్ని థర్డ్ ఐతో చూస్తే వాళ్ళు బాడీ వెకేట్ చేసేసారని తెలుసుకున్నాడు బుద్ధుడు. అలాంటప్పుడు బుద్ధుడికి మళ్ళీ నా ఫ్రెండ్స్ ఈ మెడిటేషన్ తెలుసుకోవాలని ఒక ఆనందమైన విషయం తెలిసినప్పుడు చూస్తే బుద్ధుడు ఏం తెలుసుకున్నాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ కాశీలో సారనాథ్ లో ఉన్నారు. అంటే 250 కిలోమీటర్లు 250 కిలోమీటర్స్ బుద్ధగయ నుంచి 250 కిలోమీటర్స్ దూరంలో కాశీ సారనాథ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. బుద్ధుడు వెంటనే ప్రయాణం చేసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఏం ఆలోచిస్తారంటే, మళ్ళీ వచ్చాడా, ఆయన వల్ల మనకి మళ్ళీ ప్రాబ్లమ్స్ అవుతాయని బయటి నుంచి చాలా హ్యాపీగా ఉండి మనసులో బాధగా అలా వెటకారంగా బుద్ధుడిని చూస్తారు. బుద్ధుడు దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళు ఎవరో ఒకరు డియర్ అంటే గౌతమ్ అని, మిత్ర గౌతమ్ అని అన్నప్పుడు బుద్ధుడు వెంటనే వాళ్ళకి చెప్తాడు, లేదు నన్ను మిత్ర గౌతమ్ అని అనొద్దు, నేను బుద్ధ అని. రైట్ వర్డ్స్, రైట్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అని చెప్పి బుద్ధుడు తర్వాత ఆనపానసతి ధ్యానం గురించి బోధించుతాడు.
ఆనపనసతి గురించి చెప్పిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ని ఒక 2.5 hours అంటే 2.5 hours, సారీ 2 hours వరకు వాళ్ళ ఫ్రెండ్స్ ని ధ్యానంలో కూర్చోపెడతారు. ఆ 2 గంటల్లో వాళ్ళ ఫ్రెండ్స్ కి అద్భుతమైన మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి, థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. ఎప్పుడైతే వాళ్ళు కళ్ళు తెరిచి చూసారో అప్పుడు ఒక్క బుద్ధుడు కాకుండా ఆరుగురు బుద్ధులు అక్కడ కూర్చొని ఉన్నారు. అంటే వాళ్ళు కూడా ధ్యానానికి కంప్లీట్ గా సరెండర్ వాళ్ళు వచ్చేసింది అనమాట. సో మై డియర్ మాస్టర్స్, ఇక్కడ బుద్ధుడు ఒకే విషయం చెప్పాడు, ఏంటిదంటే అపో దీపో భవ. మీరు మీ మీ ఒక గ్రోత్ కోసం మీ మీరు సొంతంగానే మీరు ప్రయత్నాలు చేయాలి. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి అని క్లియర్ గా బుద్ధుడు చెప్పాడు. దాని తర్వాత 3 విషయాలు బుద్ధుడు చెప్పాడు. బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు సంగీతం నేర్చుకోవాలంటే మ్యూజిషియన్స్ దగ్గరికి వెళ్ళి సంగీతం నేర్చుకుంటారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ లేకపోతే ఇంగ్లీష్ సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే మీకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి నేర్చుకుంటారు, ఎక్స్పర్ట్స్ దగ్గరికి. అలాగే మీకు ధ్యానం గురించి, ఆత్మజ్ఞానం గురించి ఒకే జన్మలో మీరు ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందుతారు, ఆ సైన్స్ ని తెలుసుకోవాలంటే మీరు బుద్ధుడి దగ్గరికి తప్పనిసరిగా వెళ్ళాల్సిందే అని ఇక్కడ బుద్ధుడు చెప్తున్నాడు. బుద్ధం శరణం గచ్చామి, శరణం గచ్చామి. ఎగ్జాంపుల్ గా మీకు మ్యాథమెటిక్స్ రాదు, కుకింగ్ రాదు, అలాంటప్పుడు మీ దగ్గర 2 ఫ్రెండ్స్ ఉంటారు, మీకన్నా ఎక్కువ మంచిగా మ్యాథమెటిక్స్ వచ్చు, మీకన్నా ఎక్కువ మంచిగా ఇంగ్లీష్ వచ్చు, మీకన్నా ఎక్కువ కుకింగ్ వచ్చు. అలాగే మీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ కొందరికి ఇంగ్లీష్ రాదు, మ్యాథ్స్ రాదు, కుకింగ్ రాదు, మీకన్నా తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. ఇలా మీకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ మీరు యాజ్ స్టూడెంట్ గా నేర్చుకోవడము, మీకన్నా తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మీరు యాజ్ అ షేరింగ్ ఫ్రెండ్ గా షేర్ చేయడం జరగడం. దానివల్ల ఒక గ్రూప్ లో ఉన్నప్పుడు మనము లెర్నింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఆ సంఘంలో ఉండాలని బుద్ధుడు చెప్పాడు. మనం సంఘంలో కలిసి ఉన్నప్పుడు మనం ఆత్మ జ్ఞానాన్ని తొందరగా పొందుతాము. మెడిటేషన్ గురించి మనం ఇంకా బాగా నేర్చుకోగలుగుతామని బుద్ధుడు చెప్పాడు. లాస్ట్, ధమ్మం శరణం గచ్చామి అంటే మీకు తెలిసిన సత్యాన్ని మీరు వేరే వాళ్ళకి చెప్పడం. మీకు ధ్యానం అంటే ఏంటి, ధ్యాన లాభాలు అంటే ఏంటి అని మీరు తెలుసుకున్న తర్వాత మీరు తప్పనిసరిగా వేరే వాళ్ళకి ధ్యానం అంటే ఏంటి, ధ్యాన లాభాలు మీకు తెలిసిన సత్యం చెప్పడం అనేది చాలా చాలా ఇక్కడ ఇంపార్టెంట్. అదే మీ ధర్మం. ఒకవేళ మీరు ధ్యానం గురించి సమయం ఇవ్వలేకపోతే తన్మంధన్, మీరు మీ శ్రమ ఇవ్వచ్చు, మీ సమయాన్ని ఇవ్వచ్చు, మీ డబ్బుల్ని ఇవ్వచ్చు ఈ ప్రచార ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. మై డియర్ మాస్టర్స్, దాన్నే బుద్ధుడు ధమ్మం శరణం గచ్చామి అంటే ప్రతి ఒక్కరూ ధ్యానం సంబంధించిన పనులకి సహకారాలు ఇవ్వాలి. మనకు తెలిసిన సత్యం మనం అందరికీ షేర్ చేయాలి అని బుద్ధుడు ధమ్మం శరణం గచ్చామి గురించి చెప్పారు. సో మై డియర్ మాస్టర్స్, ఇవాళ మనం బుద్ధుడి జీవితం అండ్ బుద్ధుడు దశల గురించి డీటెయిల్ గా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ మాస్టర్. ఎవరన్నా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి మేడం. సో అద్భుతంగా చెప్పారు ఈరోజు ఈ యొక్క బుద్ధుని కథ, ఆయన యొక్క జీవిత కథ, తర్వాత ఆయన యొక్క దశలు, అంటే ఆయన ఎన్లైట్మెంట్ అయిన తర్వాత సో పూర్తి ఆయన యొక్క సాధన, అన్ని వివిధ వివిధ దశల్లో ఆయన యొక్క జీవన ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా సాగింది అనేది సో అత్యద్భుతంగా తెలియజేశారు. సో దానికి మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకోటి మిత్రులారా, ఈరోజు మేడం అందించినటువంటి జ్ఞానం మనం అందరం తెలుసుకున్నాం. దీంట్లో ప్రశ్నలు కానీ లేదా మీ యొక్క అనుభవాలు కానీ ఏవైనా కూడా మీరు పంచుకోవచ్చు ఖచ్చితంగా. సో దాంతోపాటు మేడం వచ్చేసి సెప్టెంబర్లో జరగబోయేటువంటి బోధగయ అంటే ధ్యాన యజ్ఞం గురించి చెప్పారు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి మేడం. ఏ నేను డేట్? ఒక వీడియో షేర్ చేయొచ్చా
invitation video. Yes, short video. My name is Swati. Today I am standing at Mahabodhi. Hello everyone. My name is Swati. Today I am standing at Mahabodhi temple, which is in Bodh Gaya, Bihar. Friends, this is the place where Lord Buddha got enlightenment 2500 years ago. Behind this temple, we will see the Bodhi tree. I have been practicing meditation for last 14 years. The way we used to meditate together in Kartal, Hyderabad under the guidance of Patriji. For the first time, we are going to organize 3 days mega meditation summit in Bodh Gaya, Bihar from 6 to 8 September in International Convention Center. My dear friends, why you should attend this program? There are 3 main reasons. First, you will meet India's best meditation experts and you will have opportunity to meditate in their presence and learn wisdom from them. Second, you will enjoy amazing cultural programs along with the great and delicious vegetarian food. So my dear friends, don't wait and don't lose this opportunity. Register today. So, sir, I will share the flyer and ఈ వీడియో తెలుగులో కూడా ఎడిట్ చేపిస్తున్నాను. సో వెరీ సూన్ ఇన్ 2 to 3 days I will share all the details. Flyer ఇప్పుడే వెంటనే పెడతాను. You can share in your groups. గూగుల్ ఫామ్ ఈజ్ ఇంపార్టెంట్. సో గూగుల్ ఫామ్ రిజిస్టర్ చేస్తే మా టీమ్ మెంబర్స్ మీకు కాల్ చేస్తారు. సో కాల్ చేసిన తర్వాత మీరు గూగుల్ ఫామ్ నుంచి మీరు రూమ్స్ బుకింగ్, ఒకవేళ మీకు ఇష్టం ఉంటే రూమ్స్ బుకింగ్ చేసి పేమెంట్ చేస్తే కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఇన్ కేస్ మీకు రూమ్స్ వద్దు, మీరు సొంతంగానే అక్కడ హోటల్ బుక్ చేసుకుని జస్ట్ మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే అక్కడ అది కూడా ఆప్షన్ ఆన్లైన్ గూగుల్ ఫామ్ లో ఉంది. సో యూ కెన్ జస్ట్ పార్టిసిపేట్ అని అక్కడ కన్ఫర్మేషన్ కావాలంటే ఆ కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా మేము ఇస్తాము. ఎస్ కళ్యాణ్ రైట్ స్వప్న గారు. ఎస్ స్నేహితులారా, ఇప్పుడు మీ యొక్క ప్రశ్నలు అంటే మీ యొక్క అనుభవం ఈ రోజు ప్రోగ్రామ్ గురించి లేదా ఈ బోధగయ ఈ ధ్యాన యజ్ఞ గురించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మేడంతో డైరెక్ట్ అడగవచ్చు. సో ఇప్పుడు కళ్యాణ్ స్వప్న గారు మాట్లాడండి. మేడం గుడ్ ఈవినింగ్ అండి. ఏం లేదు, బుద్ధుడు ఓన్లీ 7.5 hours లోనే తన లైఫ్ హిస్టరీ మొత్తం తెలుసుకున్నారండి. ఇది షాకింగ్ అనిపించింది వినేటప్పుడు నాకు కొంచెం. నాకు కూడా తెలీదు. నేను ఈ ఒక పత్రిజీ ఇచ్చిన స్పీచ్ తెలుగులో దాన్ని హిందీ ట్రాన్స్లేట్ చేసిన బుక్ లో ఇది చదివాను అనమాట. 3 prayers అంటారు. టోటల్ 7.5 hours లో ఒక ఎంటైర్ నైట్, సింగిల్ నైట్ లో ఒక వన్ సింగిల్ నైట్ లోనే అంతగానం వచ్చేసిందా మేడం? అందుకోసమే చెప్పాం కదా 3 దశలు ఉన్నాయి మనందరికి బుద్ధుడు అవ్వడానికి. అరిహంత్, బోధిసత్వ అండ్ బుద్ధ. ఆయన ఆల్రెడీ పాస్ట్ లైఫ్ లో అరిహంత్, బోధిసత్వగా చాలా టైమ్స్ లో వచ్చేసాడు కదా. సో ఆయనకి ఇట్ ఈస్ ఈజీ, జస్ట్ కళ్ళు మూసుకోగానే ఆయనకి అర్థమైపోయింది ఈసారి కొత్తగా ఏం లేదు, తెలిసింది అందరికి చెప్పాలి అని ఆయనకి మొత్తం అర్థమైపోయింది 1 single నైట్ లో. అంటే 1 peher అన్నారు కదా, 1 peher అంటారు. ఇప్పుడు 2.5 hours అంటే 2.5 hours కి 1 peher అంటే తను కూర్చొని చెప్పడం స్టార్ట్ చేశారా, లేకపోతే 2.5 hours తర్వాత తను లేచి కూర్చున్నారా? లేదు, ఎంటైర్ 7.5 hours కళ్ళు మూసుకొని ఉండిపోయారు. ఆయనకి అలా అనుభవాలు వచ్చాయన్నమాట. ఓకే, అంటే 7.5 hours లోనే తనకు ఈ అనుభవాలన్నీ వచ్చేసాయి. అంటే పౌర్ణిమ ధ్యానానికి ఉన్నంత పవర్ ఇంకా దేనికి లేదు అని అంటారు.
ఎస్. ఓకే మేడం, అదే తెలుసుకుందామని మీరు చెప్పేటప్పుడు కొంచెం షాకింగ్ గా విన్నాను. 7.5 hours లో ఎలా తెలుస్తుంది అనేసి. అంటే బౌద్ధ గారు ఆ నైట్ మొత్తం పౌర్ణమి ధ్యానంలో ఉండి ఇది బయట సి తెలుసుకున్నారనమాట పౌర్ణమి తను. ధ్యానం ఇస్ ఆల్వేస్ పవర్ఫుల్, కానీ ఇక్కడ బుద్ధుడి దశల గురించి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మన గత జన్మ సంస్కారం ఎలా ఉంది, మన సాధన ఏంటిది, దాని మీద డిపెండ్ అవుతుంది మనం ఏం చేస్తున్నాము, దాని రిజల్ట్స్ ఏంటో. అంటే మన గత జన్మ సంస్కారం తెలుసుకోవాలంటే అంటే మనం క్వశ్చన్ వేసుకొని కూర్చోవాలా, లేకపోతే మనకు ధ్యానంలో కూర్చుంటే తెలుస్తా? అది హౌ ఇట్ పాసిబుల్? ఆ, నేను విన్న ఎక్స్పీరియన్సెస్ లో మీకు డెఫినెట్లీ ఆ, ఒక క్వశ్చన్ అనేది ఉండాలి. నాకు నా జీవితం గురించి నాకు తెలుసుకోవాలని ఉంది, మాస్టర్స్ ప్లీజ్ హెల్ప్ మీ. బుద్ధుడికి ఈ సత్యం ఎలా తెలిసింది? బుద్ధుడు క్లారిటీగా ఒక క్వశ్చన్ వేస్తాడు కదా, మనుషులకి దుఃఖం ఎందుకు వస్తుంది, దుఃఖం నుంచి బయటపడడానికి మార్గం ఏంటిది, దానికి కదా ఆయనకి ఆన్సర్ వచ్చింది. ఆయనకి ఎంత అసలు తపన ఉంది తెలుసుకోవాలని. అలాగే మనకి ఏది తెలుసుకోవాలని ఒక తపన ఉంటుందో అది ప్రతి ఒక్కటి ధ్యానంలో మనకి రివీల్ అవుతుంది. అది మన ఇంట్రెస్ట్ ప్లస్ యాస్ట్రల్ మాస్టర్ పర్మిషన్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అన్ని ఏదో ఎన్నెన్నో తెలుసుకోవాలనుకుంటాం, కానీ మనం రిసీవింగ్ స్టేట్ లో ఉన్నామా లేదా, మన ఎనర్జీస్ అంత రిసీవింగ్ ఉందా లేదా అని యాస్ట్రల్ మాస్టర్స్ డిసైడ్ చేస్తారు. మనకి ఎంత మెసేజెస్ మనం మెడిటేషన్ లో రిసీవ్ చేసుకుంటాము. రైట్. ఓకే. ఇంకోటి ఏంటంటే, నాకు ఏదైనా జరిగేది ఉంటే మెడిటేషన్ లో కూర్చుంటే కనిపించేస్తుంది మేడం. కానీ నేను ఏంది అనేది నేను క్వశ్చన్ వేస్తే చాలా భారం అయిపోతుంది, కానీ నాకు ఏం అర్థం అవ్వడం లేదు మేడం. ఈవెన్ నా ఫ్రెండ్ కూడా కూర్చుంటుంది, తనకు బాడీ అంతా వైబ్రేషన్ అవుతుంది. ఏం జరుగుతుందో అర్థం అవడం లేదు. ఇవాళ మార్నింగ్ కూడా తనకి ఏంటంటే ఒక విధమైన స్టమక్ పెయిన్ వచ్చింది, ఒక విధమైన చెస్ట్ లో పెయిన్ వచ్చింది, ఒక విధమైన గొంతులో పెయిన్ వచ్చి తలంతా భారంగా అనిపించేసింది. ఏమో ఇదేదో జరిగిపోతుందని తను కూడా లేచి కూర్చుండిపోయింది, బయటకు వచ్చేసింది. తనతోని ఇట్లా 15 days నుంచి జరుగుతుంది. బాడీ అంతా అలా ఇలా ఎప్పుడు ఇలా చెయ్యొద్దు. అది ఆ, అంటాడు పత్రిజీ. ఆ ఉహు, సహన శక్తితోనే ఆ, మనలో ప్రోగ్రెస్ ఉంటది. సో ధ్యానంలో మనకి పెయిన్స్ వస్తాయి, లేకపోతే ఇన్కన్వీనియంట్ గా ఉంటాయి, కూర్చోవాలని అనిపించదు. అలాంటప్పుడు మనం ఇంకా పాజిటివ్ సైన్ తీసుకోవాలి. ఎస్, ఇది కామన్, అందరితో జరుగుతుంది అని మీరు ఇంకా బాగా ధ్యానం చేయాలి. చేస్తేనే ఆ పెయిన్ నుంచి, బాధల నుంచి మనం బయటపడిపోతాం. ధ్యానం చేసేటప్పుడు బాధలు వస్తున్నాయని బయట వెళ్ళిపోతే ఆ ప్రాసెస్ అనేది, హీలింగ్ అనేది జరగదు. తనకి హీలింగ్ ఎలా జరుగుతుంది చెప్పాలా మేడం? ఈ ఒక యోగి ఆత్మానంద్ కథ బుక్ ఉంది కదా, ఆ బుక్ చదవడం వల్ల తనకి హీలింగ్ అయిపోతుంది. ఈ ధ్యానంలో ఇట్లా ఇది ఫీల్ అయిపోతుంది ఇలా అనేసి పెయిన్ అనేది. ఇక్కడ మార్నింగ్ అయితే ఈ ఉంది కదా, ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు మొత్తం భారంగా అయిపోయింది. అర్థం అవడం లేదు, కూర్చున్నా తనకి ఏం అర్థం అవడం లేదు. వామిటింగ్ సెషన్ అట్లాంటిది అయ్యిందంట. బయటకు వచ్చేసింది, ఏం అర్థం అవడం లేదు. పడుకుంది, మళ్ళీ లేచింది, కూర్చుంది, ఏం అర్థం అవడం లేదు. అది వర్క్ అంతా అయిపోయినాక 1 hour యోగి ఆత్మానంద్ కదా బుక్ చదివితే ఇప్పటికి 2 times అయింది తనతోని. తనకి ఇలా మెడిటేషన్ లో అయినప్పుడు ఇలా ఈ రోజుతో సెకండ్ డే ఆ బుక్ చదివింది, ఒక 2 అధ్యాయాలు, 2 parts చదివింది. అది క్లియర్ అయిపోయిందంట ఆ బుక్ చదువుతుంటే. బుక్ చదివితే క్లారిటీ వస్తుంది, కానీ బుక్ చదివితే ఎనర్జీ దొరకదు. ఓకే. ఉమ్, సో ధ్యానమే, స్వాధ్యాయం స్వాధ్యాయమే. ఓకే. అదే మేడం, డోంట్ తనకు మిక్స్ అలా ఇట్ అప్. అవుతుంది. ఇక్కడ మిక్స్ తనకు ఇట్ అలా అప్ అవుతుంది. చేస్తున్నారు మీరు. ఆహా. ఆ ప్రాసెస్ ని మంచిగా ధ్యానం అంటే అద్భుతంగా ధ్యానంలోనే బుక్ చదవడంలో తప్పు లేదు, కానీ బుక్ చదివితేనే హీలింగ్ అయిపోతుంది, ధ్యానం చేస్తే నొప్పి వస్తుందని అలా ఉండకుండా ఎంత నొప్పి వచ్చినా ధ్యానమే చేయాలి. దానివల్ల మనం కంప్లీట్ గా హీలింగ్ అనేది జరుగుతుందని అది గుర్తుపెట్టుకోవాలి. ఉహు. ధ్యానం తనకి ఎందుకు మేడం వదిలేసి బాడీ అంతా ఓన్లీ బుక్, వైబ్రేషన్ అవుతుంది? దట్స్ ద ప్రాసెస్. నో వైబ్రేషన్, ఎనర్జీస్ వచ్చేటప్పుడు వైబ్రేషన్స్ అవుతాయి కదా. ఉహు. ఓకే. సరే మేడం. మనకి ఎప్పుడైతే థ్యాంక్ యూ అండి. విశ్వశక్తి మనకు లోపలికి వచ్చినప్పుడు నాడీ శుద్ధి జరుగుతుంది, తెలుసు కదమ్మా. నాడీ శుద్ధి. ఆహా. నాడీ శుద్ధి అంటే మన ప్రాణమయ కోశంలో 2,72,000 నాళాలు ఉంటాయి.
ఓకే, సుమారు ఓకే. అంతకంటే ఎక్కువ కూడా అని చెప్తారు. అట్లీస్ట్ సుమారు వచ్చేసి 2,72,000 నాడులు ఉంటే విశ్వశక్తి, విశ్వమయ ప్రాణశక్తి మన నేరుగా సహస్రారం నుంచి, బ్రహ్మరంధ్రం నుంచి లోపలికి ప్రవేశించినప్పుడు మన నాడులోనే ఫ్లో అవుతుంది. మన నాడుల్లో ప్రవేశించినప్పుడు నాడుల ద్వారా ప్రసారం అవుతుంది అనమాట. అప్పుడు ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉంటాయి, ఆమెకి ఇప్పుడు చెస్ట్ పెయిన్ వచ్చింది లేదా స్టమక్ పెయిన్ వచ్చింది అంటే అక్కడంతా బ్లాక్స్ ఉన్నాయని అర్థం. అంటే ప్రాణమయ కోశం ఇది, ఇది ప్రాణమయ కోశం, ఇది అన్నమయ కోశం. అన్నమయ కోశం ప్రాణం ఒకే విధంగా ఉంటాయి, ఏం డిఫరెన్స్ ఉండదు. అయితే రెండింటి మధ్య కనెక్షన్ ఉండదు. ఈ ప్రాణమయ కోశం ఎలాంటిదంటే అన్నమయ కోశానికి ప్రతిరూపం, జస్ట్ రిఫ్లెక్షన్. అర్థమైందా? ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో, ఈ ప్రాణమయ కోశంలో ఏం జరుగుతుంది ఇది అక్కడ జరుగుతుంది. ఇక్కడ బ్లాక్ ఉంటే ఇక్కడ రోగం వస్తుంది, బ్లాక్ తొలగిపోతే ఇక్కడ రోగం తొలగిపోతుంది, అంతే. అర్థమైందా? సో అంత సింపుల్ అది. కాబట్టి ఆ ఇక్కడ ఈ ప్రాణమయ కోశంలో ప్రాణశక్తి ప్రవహిస్తున్నప్పుడు దాన్ని ఏం అడ్డుకోరాదు. నొప్పులు వచ్చాయి, ఇచ్చింగ్ వచ్చింది, లేకపోతే కొంత వైబ్రేషన్స్ వచ్చింది, ఇంకేమైనా సడన్ జర్క్ వచ్చింది, షాక్ అనిపించినట్టు అనిపించింది. సో రకరకాల బాడీ వెయిట్ అయింది, బాడీ లైట్ అయింది, హెడ్ వెయిట్ అయింది, హెడ్ లైట్ అయింది, ఏదో తేలిపోతున్నట్టుంది, ఏం వచ్చినా కానీ ఇవన్నీ అనుభవాలు. సో డోంట్, దాంట్లోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, అవి అనుభవించాలి తప్ప దాన్ని బయటకు వస్తే మీకు నాడీ శుద్ధి ఆగిపోతుంది. ఎప్పుడైతే నాడీ శుద్ధి అవుతుందో మీకు సిద్ధి కలుగుతుంది. నాడీ శుద్ధి అయిన తర్వాత మీకు వచ్చేది సిద్ధి. సిద్ధులు ఓకే అంటాం సార్. కదా, సిద్ధులు రావాలంటే అవును. నాడీ శుద్ధి కావాలి. ఓకే సార్. ఎస్. ఓకే సార్. అంటే 1 డేలోనే ఇన్ని అయినాయి మాకు. ఫస్ట్ స్టమక్ పెయిన్, ఎస్. తర్వాత చెస్ట్ దగ్గర పెయిన్, తర్వాత గొంతు దగ్గర అంతా వచ్చేసి వామిటింగ్ సెషన్ అయింది. తల అంతా భారంగా ఉంది. ఎస్. ఎక్కడెక్కడ నొప్పి, ఎక్కడెక్కడ నొప్పులు వచ్చినాయంటే అక్కడంతా బ్లాక్స్ ఉన్నాయని అర్థం. ఇప్పుడు బ్లాక్స్ క్లియర్ అవుతున్నట్టు అని అర్థం. ఎస్. Yes. కాయోపాసన. కాయోపాసన అంటే కాయానుపස්සన. కాయం. ఈ కాయంలో అంటే మన దేహంలో అలాంటి క్లీనింగ్ నడుస్తా ఉంది అని అర్థం, నాడీ శుద్ధి నడుస్తా ఉంది అని అర్థం. ఓకే సార్. రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. నా డౌట్ క్లియర్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ మ్యామ్. మీనా కుమారి గారు మాట్లాడండి. నమస్తే మేడం. బుద్ధుడి గురించి చాలా చక్కగా వివరించారు మేడం. చాలా మీ తెలుగు కూడాను చాలా ముద్దు ముద్దుగా చాలా బాగుంది. చాలా బాగా చెప్తున్నారు మేడం బుద్ధుడి గురించి. నాకు చిన్నప్పటి నుంచి కూడాను ఎందుకో ఏమో బుద్ధుడు అంటే చాలా ఇష్టం మేడం. మనకి టెక్స్ట్ బుక్ లో బుద్ధుని ఫిగర్స్ ఉంటుంది కదా మేడం, నేను అలా చూస్తూ ఉండిపోయేదాన్ని అన్నమాట. ఆ ప్రశాంతమైన ఆ ఫేస్ కానీ ఆ కరుణ అవంతా నాకు చాలా ఇష్టమయ్యేది మేడం. చిన్నప్పటి నుంచి మ్యాగజైన్లు అప్పుడు చందమామ, బాలమిత్ర మా చిన్నప్పుడు వస్తూ ఉండేది మేడం. అప్పుడు మంత్లీ మ్యాగజైన్స్, అప్పుడు బోధిసత్వ కథలు, జాతక కథలు అని వచ్చేవి మేడం. అప్పుడు అవంతా కూడాను చదివేదాన్ని మేడం. నాకు చాలా ఇష్టం మేడం. ఈ రోజు బుద్ధుడి గురించి తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది మేడం. ఈ రోజు మేము మార్నింగ్ ఊరికి బయలుదేరినాం మేడం. 9:15 కి వచ్చినాము. ఇప్పుడు నేను జాయిన్ అయినాను. ఇప్పుడు బుద్ధుడి గురించి మీరు చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మేడం. చాలా మంచి విషయాలు చెప్తున్నారు మేడం. అదే ఆ మేడం అడిగినారు కదా, ఒక 1 డేలో ఒక నైట్ లోనే ఎంత అయిందని. కరెక్ట్ మేడం, సార్ చెప్తారు కదా 3 జాముల్లో అని. ఒక్కొక్క జాములో ఒక్కొక్క స్థితిలోకి బుద్ధుడు ప్రవేశిస్తాడు. ఒక్క జాములో జన్మ పరంపర, తర్వాత కర్మ పరంపర, తర్వాత దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పొందుతాడు. తను అన్ని చూసుకొని ఒక బుద్ధత్వ స్థితికి వస్తాడు అని సార్ చాలా సార్లు చెప్తున్నారు మేడం. అది చాలా బాగుంది మేడం. మీరు కూడాను చాలా బాగా వివరించినారు మేడం. చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ప్లెజర్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అనురాధ మేడం మాట్లాడండి. నమస్తే మేడం. స్వాతి నమస్తే మేడం. అనురాధ గారు. నమస్తే అనురాధ గారు. ఈ బోధిసత్వుడు బుద్ధుడు కోసం చెప్తారంటే ఇది ఎప్పుడు చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా, తెలిసిందే. ఇంకా మళ్ళీ వినేదానికి ఏముంది అనుకున్నాను. మీరు చెప్పే విధానం బాగుంది, బాగుంది. చాలా అలా వినాలనిపించింది. మళ్ళీ ఒకసారి అవన్నీ గుర్తు చేసుకోవడం అయింది. నేను చాలా రోజుల క్రితం ఒకసారి చేసుకున్నాను మెడిటేషన్.
అది కంటిన్యూ నాకు బాధ్యతలు ఉండడం వల్ల అది కంటిన్యూ చేయడం అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో ఈ ప్రోగ్రామ్ చూసి ఇందులో చేరాను. ఇప్పుడు మీ సజెషన్ వస్తుంది అనమాట. ఇప్పుడు నాకు మీరు చెప్పాక మళ్ళీ కొత్తగా అనిపించింది. మీ చెప్పే లాంగ్ వేయడం వల్ల కూడా చాలా అట్రాక్టివ్ గా అనిపించింది. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా బాగా తెలుగులో చాలా చెప్పారు. ఈ సెషన్ చాలా ఉపయోగపడుతుంది. ఇన్నాళ్ళు మళ్ళీ మధ్యలో వదిలేస్తాను బాధ్యతలతోని, బిజీ లైఫ్ తోని చేయడం ఒక ఈ టైమింగ్ చాలా బాగుంది నాకు. అందువల్ల మెడిటేషన్ చేయడం అవుతుంది. మీ ఇలాంటి మాస్టర్స్ వల్ల మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేసుకుని ఈ పాత్రలో నడవడానికి నాకు ఉపయోగకరంగా ఉంది. ఇది చాలా ధన్యవాదాలు మేడం. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ సో ఉంటాను మచ్. మేడం. ఎస్ ఎస్, ఓకే. థ్యాంక్ యూ. రైట్, యాదగిరి గారు మాట్లాడండి. యాదగిరి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. మా బుద్ధుడి గురించి చాలా వివరంగా క్లుప్తంగా మంచిగా చెప్పారమ్మా. చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా ఏంటంటే చిన్నప్పుడు చదువుకున్నాం కానీ ఇప్పుడు వివరంగా చెప్తుంటే చాలా ఇది అనిపించిందమ్మా. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. అయితే 2500 సంవత్సరాల క్రితం అన్నారు కదా మేడం, అయితే అప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ ఎట్లా ట్రావెల్ అయింది మేడం? అది ఒకటి చిన్న ఎస్, అప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా ట్రావెల్ అయిందంటే ఫస్ట్ చాలా ఎవరైతే మాంక్స్ ఉంటారో, ఎవరైతే ఉన్నారో బుద్ధుడి టైంలోనే బుద్ధుడు సొంతంగానే పాలీ లాంగ్వేజ్ లో అన్ని డాక్యుమెంట్ చేశారు ఆయన లైఫ్ మేడం. స్టోరీ. ఓకే, అక్కడి నుంచి ఇంకా సమ్రాట్ అశోక్ అండ్ డిఫరెంట్ మాస్టర్స్ ఎవరైతే బుద్ధుడు ఆయన నాలెడ్జ్ ఆయన వరకు కదా, అదే టైంలో ఆయన ఎందరో శిష్యుల్ని తయారు చేశారు. సో ఇప్పుడు మనం అందరం పత్రిజీతో కనెక్ట్ అయ్యి పత్రిజీ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనం అందరికి షేర్ చేస్తున్నట్టు ఆ సమయంలో అందరికి అన్ని విషయాలు తెలుసు, బుద్ధుడు అన్ని వివరంగా చెప్పారు. సో ఆయన నాలెడ్జ్ డాక్యుమెంట్ చేయబడ్డది. అండ్ ఈ పర్టిక్యులర్ నాలెడ్జ్ ఇప్పుడు పత్రిజీ లాంటి మాస్టర్స్ ఆయన సొంతంగా ఛానల్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ఆడియో రికార్డింగ్ తెలుగులో చేసి మన పిరమిడ్ మాస్టర్స్ కోసం పెట్టారు. సో అదే విని బుక్స్ లో వస్తున్నాయి, అదే విని అందరు మనలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విని తెలుసుకుంటున్నారు. పత్రిజీ కూడా బుద్ధుడు గురించి చెప్పిన విషయాలే నేను మీకు చెప్పాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, ఎక్సలెంట్ చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్ యాదగిరి గారు. థ్యాంక్ యూ అమ్మా. సో వి నీడ్ సపోర్ట్ మై డియర్ మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఈ కార్యక్రమంలో రావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. బుద్ధగయాలో ఇవాళ మనం తెలుసుకున్నాము ఏ ప్లేస్ లోనే బుద్ధుడికి ఆత్మ జ్ఞానం దొరికిందో అదే ప్లేస్ లో మనం ఒక బోధి ట్రీ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి 1.5 కిలోమీటర్ లోనే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమం జరగబోతుంది. అంటే వాకింగ్ డిస్టెన్స్, రూమ్స్, కార్యక్రమ స్థలం అన్ని ఆ బోధి టెంపుల్ తోనే దగ్గరలోనే అన్ని ఉన్నాయి వాకింగ్ డిస్టెన్స్ లో. సో మీరు చాలా హ్యాపీగా ఈ కార్యక్రమంలో పాల్గొవచ్చు. అండ్ బుద్ధుడికి సంబంధించిన ప్రతి ప్లేస్ మీరు విజిట్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. సో ప్లీజ్ కమ్ అండ్ మీరు జాయిన్ అవ్వండి. ఇన్ కేస్ మీరు ఫిజికల్ గా రాకపోతే వి నీడ్ యువర్ సపోర్ట్, యువర్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఈ కంప్లీట్ కార్యక్రమంలో ఆల్మోస్ట్ 500 to 700 మెంబర్స్ పార్టిసిపేట్ అవ్వబోతున్నారు. సో నిశుల్క అన్నదానం అందరికి మనం ఇస్తాము. సో మీ అందరి సహాయ సహకారాలు కావాలి, అదే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. మీరు మా యొక్క అందరి మెంబర్స్ను ఆహ్వానించేందుకు కూడా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో స్నేహితులారా, సో మాతార్ ఫౌండేషన్ తరఫున కూడా మేడం తరఫున కూడా మీకు అందరికి కూడా ఆదర స్వాగతం ఈ కార్యక్రమానికి. సో ఈ కార్యక్రమం సెప్టెంబర్ 6, 7, 8 ఈ 3 రోజులు జరగబోతుంది అద్భుతంగా. ఈ ధ్యాన యజ్ఞాలు అంటే పత్రిసారి వచ్చేసి మొట్టమొదటగా మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసినటువంటి ధ్యాన యజ్ఞాలు ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు బీహార్లో మేడం వాళ్ళు చేస్తున్నారు ఇలాగా. సో ప్రతి రాష్ట్రంలో కూడా అక్కడక్కడ, కర్ణాటకలో కూడా మొన్న
మన యొక్క బుద్ధ పూర్ణిమ బుద్ధ పూర్ణిమ రూపంలో మనం ధ్యాన యజ్ఞం చేసుకున్నాం అద్భుతంగా 3 రోజులు. అలాగే ఎక్కడెక్కడ యజ్ఞాలు జరిగితే అక్కడికి వెళ్ళాలి. సో మనం సేవ ఒకటి చేయాలి, సేవ ఖచ్చితంగా చేయాలి. అదే మేడం అన్నారు కదా, తన్ మన్ ధన్. మీకు ఏది సాధ్యమైతే మీరు శరీరంతో కష్టం చేస్తే అదొక వాలంటీర్ సేవ అవుతుంది. లేదు మనస్సుతో అంటే మనసు పెట్టి మనం దీన్ని ప్రచారం చేయొచ్చు, ఎంత కావాలంటే అంత ప్రచారం చేయొచ్చు ఈ యొక్క కార్యక్రమాన్ని కదా. సో అలా చేసుకోవచ్చు. సో ఇంకా లేదంటే మీకు ధనం ఉంటే ధనం ఇవ్వచ్చు. సో ఏ విధంగా మీకు వీలవుతే ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమానికి సహాయం చేయండి. ఖచ్చితంగా అటెండ్ కావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సో బోధగయ అంటే అక్కడ బుద్ధుడు ఎన్లైట్మెంట్ అయినటువంటి ప్లేస్ కాబట్టి అక్కడ ఆయనకు దివ్యజ్ఞాన ప్రకాశం కలిగింది కాబట్టి మనం కూడా అక్కడ పోయి ఆ శక్తి అంటే ఆ యొక్క శక్తి క్షేత్రం అని చెప్పొచ్చు, ఆ ఎనర్జీ ఫీల్డ్లో మనం కూడా ధ్యానం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ధ్యాన యజ్ఞంలో కూడా పాల్గొనవచ్చు. కాబట్టి ఎంతో మంది మిత్రులు ధ్యాన మిత్రులు కూడా మనకు పరిచయం అవుతారు. సో ఖచ్చితంగా అందరూ కూడా దీనికి అటెండ్ అవ్వండి. దీనికి ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పి మీ అందరికీ మరోసారి మేడం తరఫున కూడా మీ యొక్క అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, everyone. థ్యాంక్ యూ. Thank you. రైట్. సో మిత్రులారా, ఈరోజు ఇంతవరకు కూడా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మేడం పంచారు మనకి. ఆమె యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని ఈరోజు బుద్ధుడి గురించి, బుద్ధుడి కథ అంటే ఆమె యొక్క బుద్ధుని జీవిత కథ, బుద్ధుని జీవితంలో జరిగినటువంటి దశల గురించి కూడా అద్భుతంగా మనతో పంచుకున్నారు.